Hi everyone, good evening. సో గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో మనం పొజిషన్స్ గురించి డిస్కస్ చేసాం. పొజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొన్ని సినారియోస్లో ఎక్కడ యూస్ చేస్తామని చూసాం లాస్ట్ క్లాస్లో. అండ్ అనదర్ కాన్సెప్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్స్ అనమాట. సో డ్రాప్ డౌన్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా ఏదైనా సరే, సపోజ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, జస్ట్ జనరల్గా మనకి ఏమైతుందంటే నావ్ బన్ ఇట్లా చూడండి, ఇలా హోవర్ చేసినప్పుడు మనకు ఇలా డ్రాప్ డౌన్ రావాలి డౌన్కి. బట్ ఇదేంటంటే మల్టీ డ్రాప్ డౌన్ అనమాట. ఇది మల్టీ డ్రాప్ డౌన్ అంటాం. జనరల్గా ఏమవుతుందంటే ఒక సింగిల్ డ్రాప్ డౌన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇవన్నీ ఇక్కడ ఏదైనా సరే మనకు ఉన్నాయంటే ఇవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, మనకి ఇప్పుడు జనరల్గా ఏదైనా సరే ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు ఒక సింగిల్ డ్రాప్ డౌన్ ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఎలిమెంట్ కనిపించాలి. ఇక్కడ సిరీస్ ఒక ఎలిమెంట్ ఏదో ఒకటి కనిపించాలి. ఒక ఇమేజ్ కనిపించవచ్చు, లేదా నేమ్ కనిపించవచ్చు, ఏదైనా కనిపించవచ్చు. దాని నేమ్ మీద మనం హోవర్ చేసినప్పుడు ఇట్లా డ్రాప్ డౌన్ రావాలి మనకు. సో ఆ స్ట్రక్చర్ని ఎలా తీసుకుంటాం ఒకసారి చూద్దాం. సో క్లాస్ 11 డ్రాప్ డౌన్ అయ్యాక నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ ఎలా చేస్తామో చెప్తాను. ఫస్ట్ మనకు ఏదైనా ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు మనకు డ్రాప్ డౌన్ లాగా కావాలి. ఈ ఎలిమెంట్ మనకు బటన్ అవ్వచ్చు, ఏదైనా యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జనరల్గా మనకు యాంకర్ ట్యాగ్ మీదే మనం హోవర్ చేస్తాం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక పేరెంట్ తీసుకుంటున్నా. ఒక పేరెంట్ లోపల మనకి డ్రాప్ డౌన్ టైప్. సో దీని మెయిన్ దానికి ఒక పేరెంట్ అనుకొని డ్రాప్ డౌన్ ఇస్తున్నా. జస్ట్ మీరు ఏదైనా క్లాస్ నేమ్ ఇవ్వచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉండే క్లాస్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకు ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్కి నేను సర్వీసెస్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ సర్వీసెస్ని హోవర్ చేస్తే మన డ్రాప్ డౌన్ కావాలి. ఇది ఒక ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ హోవర్ చేస్తే సర్వీసెస్ మనకు కావాలి. సర్వీసెస్ మనకు కావాలి కాబట్టి అంటే దాంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ అని ఒక గ్రూప్ లాగా ఇస్తున్నా. దానికి డ్రాప్ డౌన్ మెను అనేసి ఇస్తున్నా. డ్రాప్ డౌన్ మెను. ఈ మెనూలో డిఫరెంట్ మెనూస్. సపోజ్ వెబ్ డిజైన్, ఇవి కానీ యాంకర్ ట్యాగ్లో ఇస్తున్నా చూడండి. ఎందుకంటే ఇవన్నీ క్లికబుల్ ఆప్షన్స్ అనమాట మనకి. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. సో లైక్ దిస్ 3 చాలా అంటున్నా. ఫస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అండ్ ఎలా ప్రింట్ అవుతున్నాయి ఫస్ట్ చూద్దాం. నోసీస్ ఇలా ఉంది. ఇప్పుడు సర్వీసెస్కి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ సర్వీసెస్కి కొన్ని స్టైల్స్ అంటే డ్రాప్ డౌన్లో ఉండే యాంకర్ ట్యాగ్ అంటే అది ప్రాబ్లం అవుతుంది. సీ దిస్ డ్రాప్ డౌన్ గ్రేటర్ దాన్ ఏ. దాని మీనింగ్ ఏంటంటే డ్రాప్ డౌన్కి ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ ఉంటుందో అది. ఇప్పుడు డ్రాప్ డౌన్ స్పేస్ ఏ అంటే డ్రాప్ డౌన్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి వస్తుంది. అప్పుడు ఇది వస్తుంది, ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే డ్రాప్ డౌన్ ఉండే యాంకర్ ట్యాగ్ అంటే అన్నీ వస్తాయి. ఓకే, సో నేను చిల్డ్రన్ ఏకి ఇస్తున్నా. దీనికి ఏం చేస్తున్నా అంటే కలర్ అప్లై చేస్తున్నా. కలర్ కోలన్ వైట్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 10 పిక్సెల్ 20 పిక్సెల్ 10 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్, 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలా. బట్ యాంకర్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్. దాన్ని ఇన్లైన్ బ్లాక్లోకి మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చేయండి, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నా సీ దిస్ చూడండి, ఇంతకుముందు ఈ ఎలిమెంట్స్ అన్నీ దీని మీద ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు సేమ్ అండర్లైన్స్ ఉన్నాయి అన్నిటికీ. అండర్లైన్ తీసేయాలనుకుంటున్నా. అండర్లైన్ తీసేయాలనుకుంటే డెకరేషన్
డ్రాప్ డౌన్ నుండి యాంకర్ ట్యాగ్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తాను. నా సిరీస్ అన్నిటికీ అండర్లైన్. ఇప్పుడు ఇవన్నీ మనకు డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్. ఇవన్నీ నాకు 1 బై 1 కావాలి. ఇవన్నీ నాకు 1 బై 1 కావాలనుకుంటే డాట్ డ్రాప్ డౌన్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్. ఇప్పుడు ఇవన్నీ నాకు 1 బై 1 కావాలనుకుంటున్నా. ఇవన్నీ నాకు 1 బై 1 కావాలి. సైడ్ బై సైడ్ వస్తున్నాయి అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు 1 బై 1 కావాలనుకుంటే డిస్ప్లే బ్లాక్ ఇస్తే బ్లాక్లో ఎలిమెంట్ అయిపోతాయి. నోటీస్. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఓన్లీ టాప్ అండ్ బాటమే స్పేసింగ్. అందుకోసం ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇచ్చాను, రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇస్తాను. సిరీస్ కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ఉండే వాటికి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. సో దీనికి ఏదైనా సరే కలర్ అప్లై చేద్దాం. కలర్ వైట్ ఇస్తున్నాం. ఇప్పుడు డ్రాప్ డౌన్ డౌన్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఎంటైర్ విడ్త్ వస్తుంది. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అప్లై చేస్తున్నాం. ఎంటైర్ విడ్త్ వచ్చింది. ఎందుకంటే ఈ డివ్ అనేది ఇక్కడ ఉండే డివ్ అనేది డ్రాప్ డౌన్ మెనూ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఎంటైర్ విడ్త్ వచ్చింటుంది మనకు. ఇప్పుడు నాకు ఈ కంటెంట్ అంటే దీంట్లో ఉన్న కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు స్పేసింగ్ కావాలనుకుంటే వి యూజ్డ్ పొజిషన్ ప్రాపర్టీ. పొజిషన్ అబ్జల్యూట్స్ ఏమవుతుందంటే ఈ డ్రాప్ డౌన్ మెనూలో ఎంత స్పేస్ అయితే ఉంటుందో అంత స్పేస్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటే ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తుంది. సీస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది హైడ్ అవ్వాలి నాకు. అంటే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు హైడ్ అవ్వాలి. ఎప్పుడైతే నేను సర్వీసెస్ని హోవర్ చేస్తే అప్పుడు రావాలి. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే హైడ్ చేయాలంటే డిస్ప్లే నన్ అనమాట. ఎందుకంటే స్ట్రక్చరు స్పేసింగ్ రెండు హైడ్ అవ్వాలి అంటే డిస్ప్లే నన్ ఇస్తాము. నా సిరీస్ అవుట్పుట్ హైడ్. ఎప్పుడైతే సర్వీసెస్ని హోవర్ చేస్తానో అప్పుడు కనిపించాలి. అంటే ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ని డిస్ప్లే నన్ చేస్తున్నాము అంటే ఈ ఎలిమెంట్ పేరెంట్కి మనం డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. సో డ్రాప్ డౌన్ని హోవర్ చేయాలి. అంటే దాని పేరెంట్ని హోవర్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపించాలి. అందుకోసం డిస్ప్లే బ్లాక్. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. డ్రాప్ డౌన్ మెనూ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అందుకోసమే డిస్ప్లే నన్ చేస్తే దాన్ని కనిపించాలంటే డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. సిరీస్ హోవర్ చేస్తున్నా కనిపిస్తుంది, హోవర్ చేస్తున్నా కనిపిస్తుంది, హోవర్ చేస్తున్నా కనిపిస్తుంది, హోవర్ చేస్తున్నా కనిపిస్తుంది. క్లియర్? ఇది డ్రాప్ డౌన్ గురించి. ఇప్పుడు నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్. నావ్ బార్లో ఈ డ్రాప్ డౌన్ని ఎలా యాడ్ చేస్తాం చూద్దాం. సేమ్ లాస్ట్ క్లాస్లో ఉన్న క్లినిక్ ప్రాజెక్ట్ తీసుకుందాం. క్లినిక్ ప్రాజెక్ట్ కాపీ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డ్రాప్ డౌన్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ ఉంది ఇలాగ. ఇప్పుడు దీంట్లో పేరెంట్ ఏంటి? ఇక్కడ ఇది ఎల్ఐ అనేది పేరెంట్. ఈ పేరెంట్కి ఏ క్లాస్ నేమ్ ఇవ్వాలి? క్లాస్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనేది జస్ట్ మనకు యాంకర్ ట్యాగ్ మీద హోవర్ చేయాలి. దాంట్లో మెనూ వచ్చేసి ఏం కావాలి? ఇప్పుడు మన రాసినలో అదే కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాయడం? సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. డివ్ తీసుకున్నాను, కాపీ పేస్ట్ చేస్తాను. అసీస్ డ్రాప్ డౌన్ మెనూ. ఓకే. నా ఇప్పుడు రాసిన స్టైల్సే డైరెక్ట్గా రాయొచ్చు, బట్ నావ్ని బేస్ చేసుకొని మనం రాయలేదు. ఫస్ట్ వీటి అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. వీటి అవుట్పుట్ బేస్ చేసుకొని రాద్దాం. చూడండి ఇవన్నీ సైడ్ బై సైడ్ వెళ్ళాయి, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం 1 బై 1 కావాలి, హైడ్ అవ్వాలి, అన్నీ రావాలి. సో నా సిరీస్ ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నా, కొత్తగా రాస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది చేద్దాం. నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్ అని రాసాం, అన్నిటికీ కలర్ వైట్ ఇవన్నీ రాసాం. ఓకే, పర్ఫెక్ట్గానే ఉంది. మనకి నెక్స్ట్ ఏంటంటే నావ్లో ఉండే డ్రాప్ డౌన్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూకి యాంకర్ ట్యాగ్. మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ నాకు 1 బై 1 కావాలి. ఎందుకంటే సైడ్ బై సైడ్ వస్తున్నాయి. 1 బై 1 కావాలనుకుంటే వి యూజ్డ్ డిస్ప్లే బ్లాక్. చూడండి 1 బై 1 వచ్చింది. కొద్దిగా స్పేసింగ్ కావాలనుకుంటున్నా. స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్.
టాప్ అండ్ బాటమ్ మనకి 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0. ఇప్పుడు మనకు ఈ ఎలిమెంట్ వరకు మాత్రమే స్పేసింగ్ కావాలి. ఇదంతా నాకు వద్దు, ఎంటైర్ విడ్త్ అంతా వద్దు, ఈడి వరకు మాత్రమే స్పేసింగ్ కావాలంటే అప్పుడు డ్రాప్ డౌన్ మెనూకి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. నో సిరీస్ ఎంత మనకు క్లియర్ అయిపోయింది. నో సిరీస్ పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇది ఆరెంజ్ కలర్ ఇద్దాం, కొద్దిగా నీట్గా ఉంటుంది. సిరీస్ ఇప్పుడు స్పేసింగ్ కావాలి. ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలంటే ఇట్స్ ఏ ప్యాడింగ్ 20 పిక్సెల్. సిరీస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా కొద్దిగా టాప్ నుంచి కొద్దిగా బాటమ్కి రావాలంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు టాప్ కోలన్ 0 అంటే ఏమవుతుందంటే బాడీ టాప్ని బేస్ చేసుకుని తీసుకుంటుంది. బట్ నాకు ఈ బాడీ టాప్ వద్దు, ఓన్లీ ఈ ఎలిమెంట్ స్పేస్ మాత్రమే కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే పేరెంట్ ఉందో, అంటే డ్రాప్ డౌన్ అనేది పేరెంట్, ఈ పేరెంట్ని బేస్ చేసుకొని రాయాలి. అంటే మనకు దా పేరెంట్కి ఏమి ఇవ్వాలి, పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. నవ్ సీ దిస్ కానీ ఆ ఎలిమెంట్ని బేస్ చేసుకొని మాత్రం తీసుకున్నది. ఇప్పుడు మనకి ఈ డ్రాప్ డౌన్ మెనూకి కొద్దిగా స్పేసింగ్ కూడా ఇద్దాం. విడ్త్ ఒక 200 పిక్సెల్. కొద్దిగా టాప్ నుంచి కొద్దిగా డౌన్కి రావాలి. అంటే టాప్ నుంచి మనకు ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాం. 50 పిక్సెల్ తీసి పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు ఈ డ్రాప్ డౌన్ అంతా హైడ్ అవ్వాలి. డ్రాప్ డౌన్ మొత్తం హైడ్ అవ్వాలంటే డిస్ప్లే నన్. ఇప్పుడు డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే మనకు కనిపించాల్సిన డ్రాప్ డౌన్ మెనూ బ్లాక్ అవ్వాలి, డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. నౌ డిస్ప్లే బ్లాక్. నౌ సీ దిస్ హైడ్ అయిపోయింది, హోవర్ చేస్తే కనిపిస్తుంది. ఓకే క్లియర్. ఇదనమాట డ్రాప్ డౌన్స్. ఓకే నవ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్ చాలా చాలా ఇంపార్టెంట్. నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొత్త వేలో మీరు చేయొచ్చు. ఇక్కడ యువెల్ తీసుకోవచ్చు, యువెల్ ఎల్ఐస్ తీసుకోవచ్చు, అంతా డిఫరెంట్. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా సరే మీరు చేయండి. ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు 2D 3D ట్రాన్స్ఫార్మ్స్ అన్నమాట. 2D 3D ట్రాన్స్ఫార్మ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ కామన్. దీనిలో మనకు ఏమేమి యూజ్ చేస్తామంటే ట్రాన్స్లేట్ అనే ప్రాపర్టీని ఒక యూజ్ చేస్తాం. ఈ ట్రాన్స్లేట్లో 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఒకటి ఎక్స్ యాక్సిస్ వాల్యూ, ఇంకోటి వై యాక్సిస్ వాల్యూ. అంటే విడ్త్ వాల్యూ, హైట్ వాల్యూ ఉండొచ్చు, లేకపోతే హారిజంటల్గా మనకు ఎంత స్పేస్ ఇవ్వాలి, వర్టికల్గా ఎంత స్పేస్ ఇవ్వాలి అనేసి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా స్కేల్ అనేసి వాడతాం. స్కేల్లో 2 వాల్యూస్ ఇస్తాం. ఒకటి విడ్త్ వాల్యూ, నెక్స్ట్ హైట్ వాల్యూ. ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ఏంటంటే స్కేల్లో ఫస్ట్ వాల్యూ మనకు 1 ఇచ్చామనుకోండి, హైట్ వాల్యూ 1 ఇచ్చామనుకోండి, అంటే 1,1 ఇచ్చామంటే యాక్చువల్గా ఎంత అయితే విడ్త్ ఉందో అంతే ఉండాలి, ఎంత అయితే హైట్ ఉందో అంతే ఉండాలనేసి. ఇన్ కేస్ ఇక్కడ 2 రాస్తే హైట్ విడ్త్ డబల్ అవ్వాలి అనేసి. అదేవిధంగా 0.5 ఇస్తే హైట్ విడ్త్లో ఉన్న వాల్యూస్ 50% డిక్రీజ్ అవ్వాలి అనేసి దాని మీనింగ్ అనమాట. ప్రాక్టికల్ అప్లై చేసినప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ రొటేట్, అంటే వాల్యూ అనమాట. దాంట్లో రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు రొటేట్ అనమాట. ఇవి జస్ట్ రొటేట్, ఎంత డిగ్రీస్ రొటేట్ అవ్వాలి, డిఈజీ అని రాయాలి. 180 డిగ్రీ రొటేట్ అవ్వాలనుకుంటున్నా, ఇట్లా 180 డిఈజీ అనమాట. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్స్ఫార్మ్, స్కేల్, రొటేట్ అనమాట. ఇవేంటంటే వాల్యూస్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీ, మూడింటికి ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీ, ఇవన్నీ వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్
ఇక్కడ మనం ఈ కేసెస్లో మనం ఏం చేసినట్టు ఇమేజెస్ తీసుకున్నాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ హోవర్ చేస్తే నేను ఇమేజెస్ మీద హోవర్ చేస్తే నాకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకున్నా. హోవర్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకున్నా. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలంటే దానికి ఉన్న విడ్త్ హైట్ని ఇంక్రీజ్ చేస్తే సరిపోద్ది. నా ఇక్కడ మనకు ఇక్కడ బ్యానర్ కింద అబౌట్. సో మనకి ఏంది ఇది అబౌట్ వై చూస్ అబౌట్ అనమాట. అబౌట్లో ఉండే ఇమేజెస్ అనమాట మనకి. ఇప్పుడు అబౌట్లో ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ని హోవర్ చేస్తే రాస్తున్నా. అబౌట్లో ఉన్న ఇమేజెస్ని హోవర్ చేస్తే రాయాల్సిన వాల్యూ ట్రాన్స్లేట్ 100 పిక్సెల్, 100 పిక్సెల్. అంటే లెఫ్ట్ సైడ్కి 100 పిక్సెల్ వెళ్ళాలి, టాప్ నుంచి 100 పిక్సెల్ వెళ్ళాలని దాని మీనింగ్ అనమాట. వాటి హోవర్ చేసి చూడండి. 100 పిక్సెల్ లెఫ్ట్కి, 100 పిక్సెల్ టాప్ నుంచి బాటంకి వెళ్తున్నాయి చూడండి. 100 పిక్సెల్ టాప్కి ఇట్లా వెళ్తున్నాయి చూడండి. అదేవిధంగా మైనస్ వాల్యూస్ ఇస్తే మైనస్ డైరెక్షన్లో వెళ్తాయి. ఒకదానికి మైనస్ ఇస్తాం, ఒకదానికి ప్లస్ ఇస్తున్నా. చూడండి ఇలా రివర్స్ ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాయి మనకి. అదేవిధంగా దీనికి మైనస్ ఇస్తాను, దీనికి ప్లస్ ఇస్తాను. ఈ కేసు చూడండి టాప్కి వెళ్తున్నాయి. ఇలా మనకు తీసుకునే వాల్యూస్ని బట్టి మనకు ఉంటాయి. బట్ రెండింటికి మైనస్ ఇస్తే లెఫ్ట్ టాప్కి వెళ్తాయి మనకు. సిరీస్ లెఫ్ట్ టాప్కి చూడండి ఇలా. ఇది ట్రాన్స్లేట్ అనేది ఏం చేస్తుందంటే మనకున్న స్ట్రక్చర్ని మనకు మూవింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా స్కేల్ అనమాట. ఇదే కేసులో స్కేల్ ఇస్తున్నా. స్కేల్ ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను 0.5, 0.5 ఇస్తున్నా. అంటే యాక్చువల్ హైట్ విడ్త్. ఇప్పుడు మనకి విడ్త్ 100% ఉంది, హైట్ 250 ఉంది. 50% డిక్రీజ్ అవుతుంది. 250లో హాఫ్ అంటే 125 మనకు డిక్రీజ్ అవుతుంది. నౌ సీ దిస్ చూడండి. హైట్ 125 అండ్ 50% డిక్రీజ్. ఓకే. అదేవిధంగా ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే స్కేల్ వాల్యూని 1.5 ఇస్తున్నా. అంటే డబల్ కాకుండా 1.5 కొద్దిగా ఎక్స్ట్రా అంతే. చూడండి. బట్ ఇక్కడ హోవర్ అవుతున్నప్పుడు కంటెంట్ మీదకి వెళ్ళిపోతుంది చూడండి. హోవర్ అవుతున్నప్పుడు కంటెంట్ మీదకి వెళ్ళిపోతుంది. బట్ అలా కంటెంట్ మీదకి వెళ్ళకూడదు. ఈ ఇమేజ్ ఎంతైతే ఉందో ఆ ఇమేజ్ ఏరియాలోనే మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాం. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఎవ్రీ ఇమేజ్కి ఒక పేరెంట్ డివ్ తీసుకోవాలి. ఎవ్రీ ఇమేజ్కి ఒక పేరెంట్ డివ్ డాట్ పేరెంట్ అని తీసుకుంటున్నా. నా ఓన్ చాయిస్. అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ పేరెంట్ అని తీసుకుంటున్నా. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆడ క్లాస్ నేమ్ డివ్ డాట్ పేరెంట్. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. డివ్ డాట్ పేరెంట్. నౌ సీ దిస్. ఇప్పుడు ఆ పేరెంట్కి నేను ఏం చేస్తానంటే ఆ పేరెంట్ దాటి ఈ కంటెంట్ వెళితే అంటే అబౌట్లో ఉన్న పేరెంట్ హ్యాష్ అబౌట్ స్పేస్ డాట్ పేరెంట్. ఈ స్పేస్ను దాటి వెళితే మనం ఏం చేయాలనుకో ఓవర్ఫ్లో హిడెన్ చేస్తున్నాం. హైడ్ అయిపోవాలి. నాకు వద్దు, హైడ్ అయిపోవాలనుకుంటున్నా. నా సీ దిస్. చూడండి జూమ్ ఇన్ అవుతుంది. బట్ మనకు కంటెంట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఉండే ఏరియాలో మాత్రమే ఇమేజ్ అనేది జూమ్ ఇన్ అవుతుంది, వెళ్తుంది. ఓకే. ఇది స్కేల్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అనమాట. రొటేట్ 180 DEG అంటున్నా. రొటేట్ 180 DEG. నా సీజ్ హోవర్ చేయగానే 180 వెళ్ళిపోతుంది చూడండి. రొటేషన్ అయిపోయింది. హోవర్ చేయగానే రొటేషన్ వెళ్ళిపోతుంది. బట్ ఇవన్నీ మనకేంటంటే హోవర్ చేయగానే వెంటనే వెళ్ళిపోతున్నాయి. బట్ నాకు కొద్దిగా టైం పీరియడ్లో మనకు వెళ్ళాలనుకుంటున్నా. ఒక 5 సెకండ్స్లో కానీ 2 సెకండ్స్లో కానీ వెళ్ళాలి అనుకుంటున్నా. అలా వెళ్ళాలంటే ట్రాన్సిషన్స్ అనమాట. ఈ ట్రాన్సిషన్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ టైమింగ్ ఫంక్షన్స్ అనమాట. టైమింగ్స్ బేస్ చేసుకొని ఈ ట్రాన్సిషన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే మనం ఈ ట్రాన్స్ఫార్మ్స్ యానిమేషన్స్ అప్లై చేస్తామో ఆ మెయిన్ ఇమేజ్కి అంటే ఆ మెయిన్ సెలెక్టార్కి ట్రాన్స్లేట్ షార్ట్ అండ్ ప్రాపర్టీ రాస్తున్నా. ట్రాన్స్లేట్ ప్రాపర్టీ ఉంది. అంటే ఏ సైడ్కి మీరు
ఎఫెక్ట్ అంటే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ సైడ్కి మీరు ఎఫెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను విడ్త్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఇట్స్ ఏ ఆల్ సైడ్స్ అనమాట. ఆల్ అని రాయొచ్చు. ట్రాన్స్లేట్ ప్రాపర్టీ అనమాట అది ఆల్. అదేవిధంగా సారీ ట్రాన్స్లేట్ కాదు, ట్రాన్సిషన్ అనమాట అది. ట్రాన్సిషన్ ఆల్ అంటే ఆల్ సైడ్స్ అనమాట. ఏదైనా అవ్వచ్చు, విడ్త్ తీసుకోవచ్చు, హైట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్, నెక్స్ట్ ప్రాపర్టీ ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనమాట. అంటే ఎంత టైంలో జరగాలి, 5 సెకండ్స్ జరగాలంటున్నా. అండ్ అదేవిధంగా ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అనేసి ఉందన్నమాట. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్లో లీనియర్ అనేసి ఒకటి ఉంది. లీనియర్ అంటే ఏంటంటే ఒకటే స్పీడ్తో ఉంటుంది. మనం అప్లై చేస్తే ఏదైనా సరే, ఇప్పుడు మనం ఇక్కడ స్కేల్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాం. ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనకు 5 సెకండ్స్లో జరగాలనుకుంటున్నాం. ఈ 5 సెకండ్స్ జరిగే యాక్షన్ ఒకటే లెవెల్లో జరుగుతుంది, ఒకటే స్పీడ్తో జరుగుతుంది. దాన్నే లీనియర్ అంటాము. ఇప్పుడు లీనియర్ అనేసి ఇచ్చామనుకోండి, సిరీస్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ యానిమేషన్ ట్రాన్సిషన్ ఫంక్షన్, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటాం దీన్ని. నా సీ దిస్ 5 సెకండ్ జరుగుతుంది చూడండి, 180 డిగ్రీకి వెళ్ళడానికి. 180 డిగ్రీకి వెళ్ళడానికి. అదే నాకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ రాసుకుంటే, అంటే జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇస్తాను, నాకు జూమ్ ఇన్ రాసుకుందాం మనకి. సో దీని తర్వాత ఇస్తున్నా. నా సీస్ అవుట్పుట్ చూడండి, చాలా స్లో. 5 సెకండ్స్ అంటే చాలా స్లో అనమాట. అందుకోసం నేను సెకండ్స్ని పెంచుతున్నా. 1 సెకండ్లో వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏదైనా మనం హోవర్ చేస్తే 1 సెకండ్లో. అసీస్ లీనియర్, ఒకటే స్పీడ్ వెళ్తుంది, ఒకటే స్పీడ్ చూడండి. జూమ్ ఇన్ ఇలా. ఇవి ట్రాన్స్ఫార్మ్స్, ట్రాన్సిషన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా 3D డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. అదే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనమాట. రొటేట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని తిరుగుతుంది, అంటే టాప్ బాటమ్ బేస్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది. 360 డిగ్రీ అంటున్నా, 360 డిగ్రీ. సిరీస్ చూడండి, టాప్ బాటమ్ బేస్ చేసుకొని తిరుగుతుంది 360 డిగ్రీ. నెక్స్ట్ అదేవిధంగా రొటేట్ వై అనమాట. రొటేట్ ఎక్స్, రొటేట్ వై 360 డిగ్రీ. నా సిరీస్ చూడండి, రొటేట్ వై. అదేవిధంగా రొటేట్ జెడ్ అనమాట. రొటేట్ జెడ్, రొటేట్ జెడ్. నా సిరీస్ చూడండి, ఇలా రొటేషన్ మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాకుండా ఇంకో డిఫరెంట్ పొజిషన్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇది ఇట్లా 3D డైరెక్షన్లో జరిగే యాక్షన్స్ అనమాట ఇవన్నీ మనకి. ఓకే, క్లియర్ దిస్. అండ్ అదేవిధంగా మనకి ఏదైనా సరే హోవర్ చేసినప్పుడు కొద్ది డిలేతో జరగాలండి. ఇప్పుడు చూడండి, హోవర్ చేస్తుంటే వెంటనే వెళ్ళిపోతుంది, బట్ నాకు కొద్ది డిలేతో జరగాలనుకున్నా. డిలే అనేది ఇక్కడ ట్రాన్సిషన్ డిలే అనమాట. 0.5 సెకండ్స్ డిలే అంటున్నా, 0.5 సెకండ్ డిలే అంతే. చూడండి, 0.5 సెకండ్ జస్ట్ మనం హోవర్ చేసినప్పుడు డిలే అవుతుంది, మళ్ళీ వెళ్తుంది, డిలే అవుతుంది, వెళ్తుంది, డిలే అవుతుంది, వెళ్తుంది. ఇది అనమాట మనకి. ఓకే, క్లియర్. ఇవి ట్రాన్స్ఫార్మ్స్, ట్రాన్సిషన్స్ ఇవి. నెక్స్ట్ యానిమేషన్స్. యానిమేషన్స్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా అవే జరగడం, పేజ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా జరగడం. ఇవేంటంటే హోవర్ చేస్తే జరిగే యాక్షన్స్ ఇవన్నీ. ట్రాన్సిషన్స్, ట్రాన్స్ఫార్మ్స్ హోవర్ చేస్తే జరిగే యాక్షన్స్. బట్ యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా సరే సపరేట్ ఇమేజ్ తీసుకుందాం, సపరేట్ ఇమేజ్ మీద అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్కి నేను అప్లై చేస్తాను చూడండి. ఈ ఐకాన్స్కి నేను అప్లై చేస్తాను. ఎమర్జెన్సీ అనేసి ఉంది కదా, ఎమర్జెన్సీలో ఐకాన్స్కి నేను అప్లై చేస్తాను. ఎమర్జెన్సీలో ఐకాన్స్కి నేను యానిమేషన్ అప్లై చేస్తాను. ఫాంట్ సైజ్ ఇక్కడ చూస్తే ఐ వాల్యూకి నేను అప్లై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు యానిమేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ప్రాపర్టీ, ఇలా కొన్ని తీసుకోవాలన్నమాట ప్రాపర్టీస్. సో ఫస్ట్
యానిమేషన్ అని షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉంది. యానిమేషన్లో మనకు యానిమేషన్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ మనకు దాని నేమ్ మార్చుకోవాలి. ఈ యానిమేషన్ దేనికైతే ఇస్తున్నామో దాని నేమ్ మార్చుకోవాలి. అందుకోసం యానిమేషన్ నేమ్ అనమాట. మీ చాయిస్ ఏబీసీ ఇస్తున్నా. యానిమేషన్ నేమ్ ఏబీసీ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా యానిమేషన్ ఎంత టైం జరగాలి? యానిమేషన్ డ్యూరేషన్. యానిమేషన్ డ్యూరేషన్ ఒక 3 సెకండ్స్ జరగాలంటున్నా. నెక్స్ట్ యానిమేషన్ డిలే అవుతుంది. ఇటరేషన్ కౌంట్, మనం చేసే యాక్షన్ ఎన్ని టైమ్స్ జరగాలి? ఒక 5 టైమ్స్ జరగాలంటున్నా. నెక్స్ట్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, సేమ్ దాంట్లో ఈజ్ ఇన్ అలాంటి ఉంటాయి, మనకు అవసరం లేదు అది. ఈ చాలు. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ చాలు. యానిమేషన్ డైరెక్షన్ కూడా ఉంటుంది. యానిమేషన్ డైరెక్షన్ అంటే ఫార్వర్డా అండ్ ఆల్టర్నేటివ్నా రివర్సా అలా ఉంటుంది. యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేటివ్ అంటున్నా. సో ఇవి డిఫాల్ట్. వీటన్నిటిని రాయాలంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ రాయొచ్చు. జస్ట్ యానిమేషన్ రాయేసుకొని యానిమేషన్లో ఇవన్నీ రాసేయచ్చు. మీరు అన్నిటికీ స్పేస్ ఇవ్వాలి మనం. ఇప్పుడు యానిమేషన్ మనం రాసిన నేమ్ ఏంటి? ఏబీసీ అనమాట. ఆ ఏబీసీకి రాయాలంటే @key frames. ఐడెంటిఫైర్ ఏంటంటే ఏబీసీ. ఇప్పుడు దీంట్లో మనకు 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఫ్రమ్, ఇంకోటి టూ వాల్యూస్ అనమాట. ఫ్రమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 0,02 ఇక్కడ నేను 1.5 ఇస్తాను. సిరీస్ అంటే 0 నుంచి 1.1 అంటే 1.5 1.5 లేదు. సిరీస్ చూడండి బ్లింక్ అవుతున్నాయి మనకి. ఇదంతా 5 సెకండ్స్లో జరుగుతుంది మనకు. సిరీస్ ఇదంతా 5 సెకండ్స్ జరుగుతుంది. లేదు ఇంకా ఫాస్ట్గా జరగాలనుకుంటే 3 సెకండ్స్ జరుగుతుంది, 1 సెకండ్ ఇస్తున్నా. ఇవన్నీ ఎన్ని టైమ్స్ జరుగుతాయి అంటే 5 టైమ్స్ మాత్రమే జరుగుతుంది సిరీస్. ఎంత 5 టైమ్స్? 1 సిరీస్, 2 3 జస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చాం కదా, ఆల్టర్నేటివ్ రాసామంటే అవన్నీ అలాగే ఉంటుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ కాకుండా ఫార్వర్డ్. సో మనకి రివర్స్, డైరెక్షన్, ఆల్టర్నేటివ్, నార్మల్ ఇస్తున్నా. నార్మల్ అంటే మనకు సేమ్ ఒకటే డైరెక్షన్లో జరుగుతుంది. రిఫ్రెష్ చూడండి, ఒకటే యాక్షన్. ఓన్లీ 0 నుంచి 1.5 1.5కి వస్తుంది అంతే. అది ఎన్ని టైమ్స్ జరుగుతుంది? 5 టైమ్స్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నాకు జరుగుతూనే ఉండాలంటే ఇన్ఫైనైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రొటేట్ ఇస్తున్నా. రొటేట్ ఎక్స్ 0 డిగ్రీ. అదేవిధంగా రొటేట్ ఎక్స్ 360 డిగ్రీ. సిరీస్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి. చూడండి ఎక్స్ యాక్సిస్ ఇస్తున్నాం మనం. అదేవిధంగా వై యాక్సిస్ ఇస్తే రొటేట్ వై సిరీస్ ఇలాగా అది జరుగుతూనే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, లేదు కొద్ది మూవింగ్ లాగా రాసుకోవాలనుకుంటే ట్రాన్స్లేట్ -10 పిక్సెల్ 5 పిక్సెల్, 5 పిక్సెల్. అదేవిధంగా 10 పిక్సెల్, 10 పిక్సెల్. జస్ట్ 5 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. చూడండి జస్ట్ 5 పిక్సెల్ ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు యానిమేషన్ అనేది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బ్లింక్ అవ్వడం కానీ, ఇట్లా మూవింగ్ అవ్వడం కానీ, లేదా రొటేట్ అవ్వడం కానీ, ఇలా ఏదైనా సరే మనం రాసుకుంటూ ఉండొచ్చు. యానిమేషన్ రాయాలనుకుంటే ఇవన్నీ మెయిన్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. దేనికైతే యానిమేషన్ రాయాలో దానికి కంపల్సరీ యానిమేషన్ నేమ్ రాయాలి, యానిమేషన్ డ్యూరేషన్ రాయాలి, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ రాయాలి, యానిమేషన్ డైరెక్షన్ రాయాలి. ఇన్ కేస్ డిలేతో స్టార్ట్ అవ్వాలంటే యానిమేషన్ డిలే 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవ్వాలనుకున్నా. 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవ్వాలి. నా సిరీస్ రిఫ్రెష్ చూడండి, 1 సెకండ్ వెయిట్ చేస్తే 1 సెకండ్ తర్వాత మనకు జరుగుతుంది. ఓకే, ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ రొటేట్ వై ఇచ్చామా? ఓకే,
ట్రాన్స్లేట్ చూడండి కొద్దిగా డౌన్కి వస్తుంది మనకి ఇలా. ఓకే, ఇలా మనకు ఏదైనా మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫ్రమ్ టూనే మనకు 0%, 100% పర్సంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి 0%, 100%. దీని మిడిల్లో మనకు ఎంత గ్యాప్ అయినా ఇవ్వచ్చు, మీరు ఎంత స్పేస్ అయినా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదే కేసులో నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ 50% ఇస్తున్నా, ఇంకా 30%, 20% ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఈక్వల్ స్పేసింగ్ ఉండాలి, ఒక్కొక్క వాల్యూకు ఈక్వల్ స్పేసింగ్. ఇప్పుడు నేను ఇక్కడ రొటేట్ ఇస్తున్నా, రొటేట్ వై 0 డిగ్రీ అనేసి ఇస్తున్నా. రొటేట్ వై 180 డిగ్రీ అనేసి ఇస్తున్నా. అదేవిధంగా అంటే నాట్ ఓన్లీ ఈ ప్రాపర్టీస్, ఇంకా ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 360 డిగ్రీ. నౌ సీ దిస్ 3 పొజిషన్స్. చూడండి ఆ 3 పొజిషన్లో మనకు 1 సెకండ్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇలా మనకు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ యాక్షన్స్. ఓకే, ఇవి ఓవరాల్గా సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ అనమాట. వీటన్నిటి గురించి మీరు వెరిఫై చేయాలంటే సిఎస్ఎస్కి వచ్చేయండి. సిఎస్ఎస్లో W3 స్కూల్స్లో సిఎస్ఎస్కి రండి. సిఎస్ఎస్లో కొద్దిగా డౌన్కి వస్తే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఉంటాయి. సిరీస్ 2D ట్రాన్స్ఫార్మ్, 3D ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, ఈ 4 కాన్సెప్ట్స్ అనమాట మనం చెప్పింది ఇప్పుడు. ఓకే, ఇంకా ఇక్కడ ఉండేది ఏదైనా సరే మీరు ఎక్స్ట్రా నేర్చుకునేది ఎక్స్ట్రా కాన్సెప్ట్లకే మీకు యాడ్ అవుతాయి. ఇక్కడ ఉండేది కానీ చూడాలి, మీరు చూసి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయంటే మీరు వెరిఫై చేయండి. ఓకే, సో మండే టైం వరకు సిఎస్ఎస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మీద ఇవన్నీ కాన్సెప్ట్ని అప్లై చేయండి. మీరు కొత్త ప్రాజెక్ట్ చేయమని చెప్పాను, ఆ కొత్త ప్రాజెక్ట్ మీద ఇవన్నీ కాన్సెప్ట్స్ని ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి. మండే టైం వరకు సిఎస్ఎస్ ఫినిష్ అవ్వాలి. మండే నుంచి బూస్టాప్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ సిఎస్ఎస్.